నేను పెద్దగా అయితే చెప్పను. రెండే 2 మాటలు చెప్పి ముగిచేస్తాను. ఆ 2 మాటలు కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే ఏమనుకోవద్దు. కొంచెం గద్దింపులాగా కూడా ఉంటది. ఎవరైనా నొచ్చుకున్నట్లయితే అది నా తప్పు కాదు. దేవుడు నా ద్వారా మీకు తెలియజేయమని అనుకుంటూ ఉన్నాను. ఏమనుకోవద్దు. ఈ యూత్ సండే రోజు నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే మాదిరి. పెద్దవాళ్ళు పిల్లలకి ఎలా మాదిరిగా ఉన్నారు, పిల్లలు అది యువజనులు ఎవరికి మాదిరిగా ఉన్నారు, ఎలా మాదిరిగా ఉన్నారు. మొదటగా ఈ యువజన ఆదివారం అనుకున్నప్పుడు ఫస్ట్ పాస్టర్ గారు నాకు, ప్రతి నరేష్కి, సిస్టర్ స్పందనకి ముగ్గురికి చెప్పారు. చెప్పినప్పుడు సరే గారండి చేద్దాము, కాకపోతే యూత్ ఎవరు ముందుకు రావట్లేదండి అన్నప్పుడు పాస్టర్ గారు అన్నారు, లేదండి రత్నబాబు గారు, మీరు నరేష్ గారు, స్పందన గారు కొంచెం అందరి పిల్లలతో మాట్లాడి వాళ్ళు కొంచెం మోటివేషన్లా చెప్తే వాళ్ళు ముందుకు వచ్చి చేస్తారు, చేసేలాగా మీరు చేయండి అన్నారు. అన్నప్పుడు నా మైండ్లో ఒక థాట్ వచ్చింది, వాళ్ళు మేము చెప్పడం, మేము చేయటం, మేము ముందు నడిపించమేంటి అసలు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళ అన్నలు అక్కలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, వాళ్ళు రోజు దేవుడి వాక్యం వింటున్నారు, దేవుడి పాటలు పాడుతున్నారు, ఆరాధన క్రమంలో పాలు పంపులు పొందుతున్నారు, అన్నింటిలో బాగానే ఉన్నారు కదా. మరి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలు కానీ ఈ యువజన వాళ్ళు ఎవరైతే పాలు పంపులు పొందాలి అనుకున్నారు, లేదు పొందాలి అనుకోని కూడా భయం వలన, సిగ్గు వలన, ఏదో వాళ్ళకున్న కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల పాలు పంపులు పొందలేకుండా ఉన్నారు కదా, వారందరికీ మీరు మాదిరిగా లేరని నాకు డౌట్ వచ్చింది. మనలో పెద్దవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు, వాళ్ళు ఎవరిని చూసి మాదిరిగా ఉంటున్నారో తెలియట్లేదు. మరి కొంతమంది ఉంటారు డైలీ ప్రార్థనకి వెళ్తారు, వారానికి ఒకసారి ఆదివారం పూట ప్రార్థనకి వెళ్తారు, బుధవారం వెళ్తారు, శుక్రవారం వెళ్తారు. ఎంతకాలం వెళ్ళినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉంటుంది. ఎలా ఉంటుందంటే దేవుడి వాక్యం వింటారు, చర్చిలో ఉన్నప్పుడు నా అంత పరిశుద్ధురాలు, నా అంత పరిశుద్ధుడు ఎవరు లేరన్నట్టుగా ఉంటారు. ఇంకో పక్కన కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారంటే ఇక మనం చర్చిలో ఉన్నాం కదా, వాళ్ళ చర్చిలో హాజరు కోసం వచ్చాము, చర్చిలో పాస్టర్ గారి దగ్గర చుట్టూ ఉన్న సంఘం దగ్గర మనకు హాజరు పడితే చాలు, దేవుడి దగ్గర మనకు హాజరు పడినా పడిపోయినా ఏమైద్ది. ఎందుకంటే క్రైస్తవులుగా పుట్టిన ప్రతి ఒక్కడికి ఉదయమా ఉంటుంది. మనం క్రైస్తవులుగా పుట్టాం కదా, మనకి ఇబ్బంది ఏముంది, క్రైస్తవులుగా పుట్టిన ప్రతి ఒక్కడు నిత్యరాజ్యంలో పరలోకంలో పాలు పంపులు పొందుతారు అనుకుంటారు. కానీ అలాగేం లేదండి. క్రైస్తవుల్లో పుట్టిన వాళ్ళే కాదు, అన్నిల్లో పుట్టిన చాలా మంది కూడా మనకన్నా బాగా గొప్పగా దేవుని భక్తి చేసి ఎంతో మందికి మాదిరిగా ఉన్నారు. కానీ నాకు తెలిసి మన సంఘంలో నొచ్చుకున్న మాట అన్నానండి, మన సంఘం మొత్తం మీద ఎవరు ఎవరికి మాదిరిగా లేరు, ఉండలేరు కూడా. మనకల్లా ఎలా ఉంటుందంటే మన సంఘంలో, బయట సంఘాలతో నాకు తెలియదండి, మన సంఘంలో నేను చిన్నప్పటి నుంచి చూసి చెప్తున్నాను. నా వయసు 29 సంవత్సరాలు. అంటే నేను మంచిగా ఉన్నానని చెప్పట్లేదు, కాబట్టి నేను చూసి చెప్తున్నాను. ఎలా ఉందంటే వాళ్ళకి డబుల్ స్టేర్ బిల్డింగ్ ఉంది, మాకు లేదు. వాళ్ళ కారు ఉంది, మాకు కారు లేదు. వాళ్ళకి బండి ఉంది, మాకు బండి లేదు. వాళ్ళు బంగారు చైన్లు, నక్లీస్లు, గొలుసులు, బ్రాస్లెట్ అన్నీ కొనుక్కున్నారు, మాకేం లేవు. వీటి మీద పోటీ పడతాం తప్పించి, అరే పలానా మనిషి ఉన్నారా, పలానా ఆడ మనిషి, పలానా మగ మనిషి, వాళ్ళు చర్చికి బాగా వెళ్తూ ఉన్నారు, వాళ్ళని చూసి మనం ఇంకా బాగా చర్చికి వెళ్ళాలి, ఇంకా బాగా ప్రార్థనలో పాటలు పాడేటప్పుడు దేవుడి నామాన్ని కనపరచడంలో గొప్పగా ఉండాలని ఎవరికీ లేదు. అందరూ ఏంటంటే వచ్చాము పోయాము అన్నట్టే ఉంటున్నారు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు చర్చిలో ఉన్నప్పుడు అందరూ మంచిగా మాటలు వింటారు, బయటకు వెళ్ళిన తర్వాత చర్చిలో మన పక్కన ఆ పిల్ల అలా కూర్చుంది, ఆ పెద్ద మనిషి అలా కూర్చుంది, నా కాలికి వెళ్ళింది, నా గోరికి వెళ్ళింది, ఈ మాటలు చెప్పుకొని తెప్పించి ఇటువంటి దేవుడి వాక్యాన్ని ఈ రోజు పాస్టర్ గారు చెప్పిన పలానా పాయింట్ బాగుంది, పలానా మాట పాస్టర్ గారు చాలా బాగా చెప్పారు అని ఎవరు ఆలోచిస్తారని అనుకోవట్లేదు. ఇంకోటి ఎలా ఉంటుందంటే అండి, తగ్గింపు అనేది ఎవరికి ఉండదు. చిన్న చిన్న విషయాలు గొడవ పడుతూ ఉంటారు. చిన్న చిన్న మాటలకే నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, నేను మంచిగా బ్రతుకుతూ ఉన్నాను, నేను నిత్యం ప్రార్థనకి వెళ్తూ ఉంటాను, నేను వసంత మందిరానికి వెళ్తాను, లేకపోతే పెంతుకోస్త మినిస్ట్రీస్కి వెళ్తాను, లేదా ఆర్సీఎంకి వెళ్తాను, లేకపోతే మన రోజున చర్చికి వస్తాను అని చెప్పుకుంటూ ఉంటారు. చెప్పాల్సిన మాటలు అన్నీ చెప్తారు ఇరుగు పొరుగు అందరి మీద. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎలాగా వీళ్ళు ఇలాగా అన్ని మాటలు చెప్పుకొని చివరికి వచ్చేసరికి మనం ప్రార్థనకి వెళ్ళాలి, మనకి ఎందుకు లేని ఒక మాట పడతారు. ఆ మాట కూడా చాలా మంది అనుకుంటారు. వాళ్ళ ఎదురుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి మైండ్ అదే ఆలోచన ఉంటుంది, అన్ని మాటలు వింటున్నాము బాగానే ఉన్నాను మైండ్ ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, చివరికి వచ్చేసరికి కరెక్టే కదా, అమ్మ చెప్పిన మాట కరెక్టే కదా అని చెప్పని అటుపక్క మనిషిలో తప్పు లేకపోయినా కూడా తప్పుగా ఊహించుకుంటారు. కొంతమంది ఉంటారు పరిశుద్ధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, భక్తికి దేవుడి మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎలాగంటే నేను మన పల్లెలో చూసిన రీసెంట్ టైంలో చూసిన ఒక వ్యక్తి ఎవరు అంటే నా ఉద్దేశ ప్రకారం నేను చెప్తున్నాను, పేరు చెప్పవచ్చులో తెలియదు కానీ చెప్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి.
దొడ్డా సీతయ్య బాబాయ్. ఆ బాబాయ్ని నేను చూశాను. వాళ్ళ అబ్బాయికి బాగా అప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఎలాగంటే అసలు వాళ్ళ కొడుకు బ్రతుకుతాడా లేదా అనే సిచ్యువేషన్ వచ్చినా కూడా హాస్పిటల్లో పెట్టి నిత్యము ఏదో ఒక ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నా కూడా తను ఏనాడు కూడా చాలామంది మన పనిలో ఉన్న 100% మంది చూడడానికి వెళ్ళొచ్చారు హాస్పిటల్కి. వెళ్ళిన ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఆయన బయట కూర్చొని ఉంటాడు. బయట కూర్చొని ఫోన్ చూసుకోవడం లేకపోతే పక్కన వచ్చి మాట్లాడటం కాదు. ఎప్పుడు చూసినా ఫోన్లో వాక్యం వింటూ ఉంటాం, లేదా బైబిల్ చదువుకుంటూ ఉంటాం, అలా చేస్తాడు. ఆయనగా మాదిరిగా తీసుకొని మన ఊరిలో మన పల్లెలో మార్పు చెందిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఈవెన్ నేను కూడా లేను. నేను ఇది ఈ మధ్య ఏదో కొంచెం మంచిగా ప్రార్థనకి వెళ్తాం, మంచిగా ఉండని చెప్పుకోవట్లేదండి. కాకపోతే ఇలాగ ఉంటున్నారు కదా, మనమే పెద్దవాళ్ళమైన మనమే ఇలాగుంటే మన తరమైన మన పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి కదా. పెద్దవాళ్ళు పావుంది అయితే పిల్లలు 30 కలిపి రూపాయి చేస్తారు. ఎలా చేస్తారంటే వాడు 20,000 పెట్టి ఫోన్ కొన్నాడంట, మనకి 40,000 ఉండాలి. వాడికి ఇన్స్టాగ్రామ్లో 40 మంది ఫాలోవర్స్ ఉన్నారు, మనకి 80 మంది ఉండాలి. వాడు అసలు మా డ్యాన్స్ చేస్తాడరా మామూలుగా డ్యాన్స్ మనం ఎలా చేయాలంటారు తెప్పించి. అరే పలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ప్రార్థనకి వెళ్తే అసలు వాడు ప్రార్థనలో ఉన్నంతసేపు వాడు ప్రార్థన చేస్తున్నా పాట పాడుతున్నా కూడా భలే బాగుంటుందిరా, చాలా మంచిగా ఉంటుంది, వాడిలాగా మనం కూడా ఎందుకు ఉండకూడదురా అని చెప్పని ఎవరు అనుకోరు. ఇప్పుడు యూత్ సెంటర్ స్టార్ట్ ఆల్మోస్ట్ 2 గంటలు అవుతుంది. 2 గంటల నుంచి మన యూత్ మొత్తం గమనిస్తా ఉన్నాను. ఒక్కడు కుదురుగా లేడు. నేను పక్కన అరుస్తా ఉన్నాను, నా పక్కన నా స్నేహితుడు నరేష్ అన్నాడు అరవాకురా అని. అలాగే తయారయ్యారు మన యూత్. ఒకడేమో నేను బుకే కోసం పోయాను అంటాడు, ఒకడు పలారం కోసం పోయాను అంటాడు, ఇంకోటేమో నేను నా దక్షిణాది అంటాడు. కానీ ఒక్కడు కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఎలా ఉందంటే పెద్దల పిల్లలకి మాదిరిగా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రార్థన విషయంలో కూడా ఇక్కడ పిల్లలకి కొన్ని ప్రార్థన చేయమని ఇచ్చాము వాళ్ళందరికీ. వాళ్ళు ప్రార్థన చేసే విషయంలో కూడా ప్రార్థన రాయించుకొని ప్రార్థన చేస్తున్నారు. అరే ప్రార్థన అనేది మీరు మనసులో చేయాలరా అంటే మాకు రాదు, రాసిస్తే చేస్తాం లేకపోతే మానేస్తాం అని బెరిచే స్థాయికి వచ్చేసారు. అంటే ఇంట్లో పిల్లల మీద పెద్దల గద్దింపు లేదు. ఏ విషయంలో? ప్రార్థన విషయంలో లేదు, పరిశుద్ధత విషయంలో లేదు, విశ్వాసత విషయంలో లేదు, తగ్గింపు విషయంలో అసలే లేదు. ప్రతి ఒక్కరు ఏంటంటే పోటీతత్వం పెరిగిపోయింది. దేవుడి విషయంలో కూడా పోటీతత్వం ఉండాలండి. ఎలా ఉండాలంటే అసలు వాళ్ళకన్నా ముందుగా మనం చర్చికి వెళ్ళిపోవాలి, వాళ్ళకన్నా ముందుగా మనం పాట పాడాలి, ప్రార్థన చేయాలి, పాస్టర్ గారు పలానా వాక్యం చదవాలి అన్నప్పుడు పోటీపడి వాక్యం చదువుకునేలాగా ఉండాలి. పాట పాడినమ్మ దేవుని ఆరాధన క్రమం చేద్దాం అన్నప్పుడు మా పోటీపడి ముందుగా పాట పాడేవాళ్ళు కావాలి. కానీ వాళ్ళు పాడతారులే, వాళ్ళ దగ్గర మైక్ ఉంది కదా మనం ఎందుకులే అన్నట్టుగా ఉండకూడదు. ఇంకో రకం ఉన్నారండి. వాళ్ళు ఎలా అంటే చర్చి డైలీ వస్తారు, ముందుగానే పాట పాడతారు, ముందుగా వాక్యం చదువుతారు, ముందుగానే అన్నింటిలో ముందుంటారు. కానీ వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం కావాలి. మాకు పాస్టర్ పక్కన సీట్ వేస్తేనే కూర్చుంటాము, ఆ కుర్చీలో మమ్మల్ని స్పెషల్గా చూడాలి, మమ్మల్ని పాస్టర్ గారిలా చూడాలంటారు. పాస్టర్ గారికి వాళ్ళ ఆవిడ గారికి పాస్టర్ గారు పాస్టర్ మన దేవుడు కాకపోయినా సంఘంలో కొంత గౌరవం హోదా ఇస్తాం. అలా ప్రతి ఒక్కరు కావాలని కోరుకోవడం చాలా తప్పది. దేవుడి దగ్గర ఎంత తగ్గింపు ఉంటే అంత మంచిదండి, దేవుడి మందిరంలో ఎంత తగ్గింపు ఉంటే అంత మంచిది. అలాగే లోకంలో ఉన్న ప్రతి ఒక్క విషయం మీద అందరూ ఆరాటపడి పోరాటపడి పోటీ పడి నడుస్తున్నారు తప్పించి ఎవరు కూడా నేను దేవుడి విషయంలో తగ్గించి ఉండాలి అని పని ఎవరు కూడా అనుకోవట్లేదు. నేను ఒక్క మాట రిఫరెన్స్ మీకు గుర్తు చేసి నేను ఈ మాటలు ముగిస్తానండి. ఎహెచ్కేల్ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవరావాలమ్మా. ఎహెచ్కేల్ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చదను, నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును, ఇదే యెహోవా వాక్కు. చూడండి దేవుడు ఎంత క్లియర్గా చెప్పాడో, చాలా క్లియర్గా చెప్పాడు. నీ ప్రవర్తన బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును, ఇదే యెహోవా వాక్కు. మీరు ఆఖరి టైంలో నిత్యరాజ్యంలో వెళ్ళేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఎంత ఏడ్చినా, ఎంత పులవపడినా, ఎంత క్షోభపడినా కూడా మీరు చేసిన క్రియలు బట్టే మీరు పరలోకంకి వెళ్తారా నరకంలోకి వెళ్తారా, మీకు శిక్ష ఉంటుందా ఉండదా అనేది దేవుడి చిత్తం ఏందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందరూ తగ్గింపు కలిగి ఉండాలి, అందరూ గొప్పగా మంచిగా దేవుడి విషయంలో ముందుకు ఉండాలి. మిమ్మల్ని చూసి మీ యొక్క పిల్లలు యువజన ఆధారం చేయడానికి కానీ దేవుడి పని విషయంలో కానీ ముందుకు రావాలని కోరుకుంటున్నానండి. కొంతమంది తల్లిదండ్రులు సరిగా లేకపోయినా కూడా వాళ్ళ పిల్లలు అయితే ముందుగానే దేవుడి పనిలో ముందుంటారు. మా ఇంట్లో నన్ను చూసి నా తండ్రి మారాలి, నా తల్లి మారాలి, నా తమ్ముడు మారాలి, నా చెల్లి మారాలి,
నా అక్క మారాలి, ప్రతి ఒక్కరు మారాలని కోరుకుంటారు తప్పించి నన్ను, నేను చర్చికి వస్తాను కదా, నేను మంచిగా ఉన్నాను కదా, కాబట్టి దేవుడు నన్ను ఒక్కడినే చూస్తే బాగుంది ఎప్పుడు అనుకోరండి. అలాంటి వాళ్ళకి దేవుడి కృప ఎప్పుడుగా ఉంటుంది. మీకు చాలా మంది తెలుసో లేదో, అంటే ఇది దూరం సంఘం, కానీ నేను చాలాసార్లు వాక్యం విన్నప్పుడు నాకు ఓసన్న మందిరంలో ఉన్నప్పుడు వాక్యం విన్నప్పుడు తరచుగా చెప్పిన ఒక మాట, ఏసన్న గారు ఉన్నప్పుడు జరిగినట్టు ఇది. చాలా మంది పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం అది. వాళ్ళు అన్నిల కుటుంబం అయితే అన్నిల కుటుంబం నుంచి ఒక వ్యక్తి కుర్రవాడు, ఒక 22 సంవత్సరాల కుర్రవాడు బాప్తిజం తీసుకొని ఏసన్న గారి దగ్గర రక్షణ పొంది ఇప్పుడు మనకి మా చర్చికి వెళ్తూ మంచిగా ఉన్నాడు. అయితే వాళ్ళ ఇంటి మొత్తానికి చాలా మంది ఎవరో గిట్టని వాళ్ళు చేతబాటు చేశారంట. అయితే ఏంటి, ఒకరోజు ఏసన్న గారు ఆ కుర్రోడు ఉన్న ఊర్లో ఏదో మీటింగ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ కుర్రోడు, అయ్యా అయ్యా అన్నగారండి, ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, మా నాన్నగారు బాగట్లేదు, మా అమ్మగారికి బాగట్లేదు, మా అత్తగారని మొత్తం చెల్లి అన్నింట్లో చాలా సమస్యలు ఉన్నాయండి, ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మాకు కొంచెం విముక్తి కలుగుతుంది అనుకుంటున్నామండి, రాండి అండి అంటే ఏసన్న గారు అప్పుడు కలిసిపోయి ఉండడం వల్ల నాన్న నేను రాలేదని అంటే పక్కన సైడ్ పాస్టర్లని వాళ్ళని వీళ్ళందరూ కాలా వెళ్ళపడి ఎలా ఒప్పించుకొని ఫైనల్గా తీసుకెళ్ళిపోతే వెళ్ళిన తర్వాత ఏసన్న గారు లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళు మొత్తం అన్యుల కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఏంటి చూసి అసలు ఎవడో దిక్కుమాలను తీసుకొచ్చేవేంటి అన్నారు. అన్నిటికీ మన క్రైస్తవులను చూస్తే ఏంటంటే వీళ్ళు దిక్కుమాలనోడు, వీళ్ళు జాతి తక్కువడు అన్న లెక్కలో ఉంటుంది. అలా ఉన్నవాడిని తీసుకొచ్చేవేంట నువ్వు, ఎవడో నువ్వు అని చెప్పి వాళ్ళ కొడుకుని తిడతా ఉన్నారంట. ఆ కొడుకు కానీ ఏసన్న గారు కానీ పక్కన ఉన్న పాస్టర్లు కానీ ఎవరు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారంట. ఉన్న తర్వాత ఏసన్న గారికి సరే అమ్మా నాన్న నువ్వురా, నిన్ను పెట్టి అందరినీ ప్రార్థన చేస్తాం అందరికీ అని చెప్పి అన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏసన్న గారు ప్రార్థన చేస్తా ఉంటే ఏసన్న గారి ప్రార్థనలో దర్శనం కనబడుతూ ఉందంట. ఇంట్లో ఉన్న అందరికీ చేతబడి చేశారు, అందరూ దుష్టశక్తులతో బాధపడుతూ ఉన్నారు. వీటన్నిటికీ మా పలానా చోట్ల ఉంది, ఆ కేంద్రం ఉంది, దాన్ని మొత్తాన్ని మనం తీసేయాలి అని చెప్పని ప్రార్థన దర్శనంలో ఏసన్న గారితో మాట్లాడుతుందంట. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏసన్న గారు, నాన్న మీ ఇంట్లో టార్చ్ ఉందా అన్నారంట. ఇదేంటండి అంటే లైట్ ఉంది, కరెంట్ అంతా బాగానే ఉంది కానీ అంటే కాదు నాన్న, టార్చ్ ఉందో చెప్పంటే ఉందండి అన్నారంట. సరే ఒకసారి టార్చ్ తీసుకొని ఇంటి వెనక్కి వెళ్దాం పద అన్నారంట. అయ్యగారండి అటు ఎందుకండి అంటే దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తుంది, నాకు దర్శనంలో చూపించాడు నాన్న. ఏం చూపించాడంటే మీకు కుటుంబం మొత్తానికి ఎవరు చేతబడి చేశారు కాబట్టి ఆ చేతబడి శక్తులు మొత్తాన్ని ఇంటి బయటకు పంపించాలంటే దాన్ని ఇప్పుడు దేవుడు నన్ను ఇప్పుడే తీసేయమని చెప్తున్నాడు, పోదాం పన్నానా అన్నారంట. సరే ఇంకెనకాల మరి బాగా దట్టంగా పిచ్చెట్లు గడ్డి ఉండి ముళ్ళు ఉండేవి. ఎలాగ ముళ్ళల్లోనే ఏసన్న గారు ఆ కుర్రోడు పక్కన పాస్టర్లు అందరూ వెళ్ళిపోయారు. మొత్తం లైట్ టార్చ్ లైట్ వేసుకొని చూస్తే కరెక్ట్గా వాళ్ళ ఇంటి గోడ కనుక ఒక బాక్స్ పెట్టి గీసినట్టుగా అక్కడ చేతబడి సంబంధించి మొత్తం సామాగ్రి అంతా అక్కడ ఉన్నాయంట. చూసి ఏసన్న గారు, నాన్న మీరు ఎవరు పట్టుకోవద్దు, దేవుడు నాకు చెప్పాడు, నేను తీసేశాడు. తీసేసిన మరుక్షణం నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం అంటే అప్పుడు దాకా ఏదో వాళ్ళకి ఊపిరి పట్టేసినట్టుగా కొంచెం బాధపడతా ఉన్నట్టుగా ఉన్న వాళ్ళు ఏసన్న గారు మొత్తం తీసి బయట పారేసేసి ప్రార్థన చేసి ఇంట్లో బయటకు వచ్చిన వెంటనే కొంచెం రిలీఫ్ ఇచ్చిందంట. అయితే వాళ్ళలో అత్యుత్సాహంగా ఉన్న ఆ కుర్రాడు వాళ్ళ అక్క అడిగిందంట, అయ్యగారండి మిమ్మల్ని అయ్యగారు అనొచ్చు నాకు తెలియదండి, కథ అయ్యగారు అన్నాడు, మా తమ్ముడు పిలుస్తున్నాడు కదా నేను పిలుస్తున్నాను, ఇప్పుడు మా అందరికీ ఈ యొక్క శోధన వచ్చింది, మా తమ్ముడికి ఎందుకు రాలేదు, ఆమె చాలా డిసప్పాయింట్ అయిందంట. అంటే ఆ తమ్ముడు లేదే అందరికీ వచ్చినా మా తమ్ముడు బాగానే ఉండాలని ఆమె ఆనందపల్ల, అందరికి వచ్చిన మా తమ్ముడికి ఏం రాదు, పోటీ పడింది. సరే ఏసన్న గారు అన్నారంట, అమ్మా మీ ఇంట్లో మార్పు చెందిన ఒక్క వ్యక్తేనమ్మా, అతన్ని బట్టి అతను ఎప్పుడు కూడా అయ్యా నేను మారాను కదా, నేను మంచిగా ఉంటే సరిపోదని ఎప్పుడు అనుకోలేదు, నన్ను బట్టి నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మారాలి, ఎంతోమంది నేను సాక్ష్యంగా మాదిరిగా ఉండాలి అని అనుకుంటున్నానమ్మా అని చెప్పని అతను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ ప్రార్థన దేవుడు ఉన్నాడు కనుక అతన్ని బట్టి మీ ఇంటి దాకా వచ్చిన ఆ కీడు మీకు చిన్నగా కొంచెం మాత్రం అపాయం చేసింది కానీ మొత్తంగా అపాయం చేయలేదు, అతన్ని బట్టి దేవుడు మిమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు అని చెప్పన్న వెంటనే ఆ ఊర్లో అయిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన ముగించుకొని పూట ముగించి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఆదివారం మళ్ళీ ఏసన్న గారికి చర్చిలో ఉంటే దర్శనం వచ్చిందంట. దర్శనం వస్తే ఆ ఊర్లో ఒక సంఘం ఉంది, ఆ సంఘంలోకి వెళ్ళి వాక్యం చెప్పాలని దర్శనం వస్తే పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యగారండి నాకు ఇలాగ దర్శనం వచ్చిందండి నేను వస్తానంటే, సరే అండి అయ్యగారు మీరు వస్తా అంటే అంతకన్నా భాగ్యం ఉంది రాండి అన్నారంట. పాస్టర్ గారు అయ్యగారు అక్కడికి వెళ్ళారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాక్యం అందిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఆఖరి నిమిషంలో ఆ కుటుంబం వాళ్ళ తండ్రికి పక్షవాతం ఉన్న ఆ వ్యక్తి కూడా అంతే మంచం మీద ఉండి అలాగ తీసుకొస్తే వచ్చిన తర్వాత అందరూ ఏసన్న గారి పాదాల మీద పడి ఏడుస్తున్నారంట. ఏంటమ్మా ఏమైంది, ఎందుకు వేస్తున్నారు, ఏమైందా, ఏం జరిగిందా అంటే
ఏం జరగలేదండి. మేము బాగా తెలుసుకున్నాము, దేవుడిని గ్రహించాము. మేమందరం మొన్నటి వరకు ఇలాగ మా వాడు ఇలాగ మందిరం వెళ్తాం కానీ ప్రార్థన చేసుకోవడం వల్లే ఎంత జరిగిందని మేము అనుకున్నామండి. కానీ ఉండగా ఈ 5 రోజుల పాటు, ఈ వారం పాటు మేము ప్రార్థన చేస్తా ఉండగా మాకు తెలిసింది ఏంటంటే, అతని వల్ల మేమందరం కాపాడబడ్డాము కానీ అతను చేసిన దానివల్ల మేమందరం శిక్షించబడలేదు మాకు అర్థమైందండి. ఇక మేము కూడా మార్పు చెందాలనుకుంటున్నాం, రక్షణ పొందాలనుకుంటున్నాము. మా అందరికి రక్షణ దయచేయండి అని చెప్పని మారారంట. అలాగా ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబం మారినట్టుగా అందరూ మారాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కొంతమంది బాప్తిజం తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. కొంతమందికి మైండ్లో ఎలా ఉంటుందంటే బాప్తిజం వచ్చేసరికి ఇప్పుడు చిన్న కాలంలో తీసుకుని ఏం చేసుకోవాలి, చనిపోయి 2 రోజుల ముందు, 3 రోజుల ముందు, వారం ముందు ఇస్తున్నాను అనుకుంటారు. చనిపోయి 2 రోజుల ముందు, 3 రోజుల ముందు, వారం ముందు అంటే నువ్వు రేపు చనిపోతావు కదా, వాళ్ళకి దేవుడు వస్తే సమాధానం దేవుడికి ఏం చెప్తావు, నువ్వు రేపు తీసుకున్నా పోస్ట్ పోన్ చేస్తావు బాప్తిజం. ఇవాళ దేవుడు నైట్ వస్తాడు, వాళ్ళ నైట్ వచ్చి 2 రాకడ వచ్చిందమ్మా అందరిని తీసుకెళ్ళిపోతాను, ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మొత్తం తీసుకెళ్తాడు. రేపు పొద్దున మిగిలిన వాళ్ళు మొత్తం ఏం చేస్తారు, నువ్వు గుండె కొట్టుకొని ఏడ్చినా ఎలాగేడ్చినా ఏమీ నీకు ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇవాళ రక్షణ తెలుసుకోండి, ప్రతి ఒక్కరు మార్పు చెందండి, ప్రతి ఒక్కరికి మాదిరిగా సాక్ష్యంగా మంచిగా జీవించాలని. రాబోయే యువజన ఆదివారంలోపు నాకు తెలిసినందరికీ సీనియర్స్గా ఉన్నాం. అంటే మేము యువజన ఆదివారం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2010 నుంచి నేను ఉన్నాను. నాతో పాటు నరేష్, నా సిస్టర్ సౌజన్య, అపర్ణ, స్పందన అందరూ ఉన్నారు. అయితే ఏంటంటే రాబోయే సంవత్సరం మేమందరం అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వివాహం జరగవచ్చు, లేదంటే వేరే వాడి జాబులు కానీ పనుల మీద వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ రాబోయే సంవత్సరంలో అన్న మీరున్నా లేకపోయినా మేము చేస్తా ఉన్నా, మీరు మాకు కొంచెం గైడెన్స్ ఉందన్నా, మీరు లాస్ట్ అలా చేశారు, అలాగే మేము కూడా మిమ్మల్ని చూసి నడుచుకుందాం అనుకున్నాం అన్న, కొంచెం మాకు టిప్స్ ఇస్తా ఉండండి, దేవుడి విషయంలో కార్యక్రమం ఎలా చేయాలి అని చెప్పి టిప్స్ తీసుకునే విధంగా. అలాగే ఈ సంవత్సరం ఎవరైతే ఉంటానని చెప్పి లాస్ట్ వరకు దగ్గర తీసుకొచ్చి లాస్ట్లో ఎవరైతే మానేశారో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నవి, అవి మనకు తెలియదు కదా. అయితే వాళ్ళు కూడా మారు మనసు పొంది రాబోయే కాలంలో ఖచ్చితంగా ముందుండి ఈ సంవత్సరం ఎవరైతే మేము ఉండమని మానేశారో వాళ్ళే రాబోయే సంవత్సరంలో ముందుండి యువజన ద్వారా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరంలో జరగాలి. అన్నవాళ్ళు అక్క వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా యువజన ద్వారా కంటిన్యూగా జరగాలి అనేలాగా వాళ్ళందరూ ముందుకు వచ్చేలాగా దేవుడు వాళ్ళని దీవించాలని కోరుకున్నాను. అలాగే నేను మాట్లాడిన చిన్న మాటలు గొప్ప మాటలేదు కాదండి, అందరికి తెలిసిన మాటలే. ఈ మాటల ద్వారా నలిసి ఎవరు నొచ్చుకుంటారు, ఎందుకంటే మన వాళ్ళందరికి చెప్పాను కదా, ఉన్నప్పుడే ఒక రకం, ఇక్కడ నుంచి బయటకు అయిన తర్వాత వాడే చెప్పాడులే, వాడు మంచిగా ఉన్నాడు పెట్టాడా, వాడు మంచిగా ఉండి మనం చెప్తే మనం బాగుపడతా, లేకపోతే లేదనుకుంటారు. నన్ను మాదిరిగా తీసుకొద్దండి, నన్ను కాదు, పాస్టర్ గారిని కాదు, ప్రార్థనకు వచ్చి ఎవరిని కాదు, పైన దేవుడిని మాదిరిగా తీసుకుని ఆయన మార్గాన్ని నడవాలి అందరూ. ఆయన విశ్వాస విషయంలో, నీతి విషయంలో, న్యాయ విషయం, ధర్మ విషయంలో, ప్రతి విషయంలో ఆయన 8 గంటల పాటు సిలువ వేయబడే ముందు 8 గంటల పాటు కన్నీటి ప్రార్థన చేశాడు. ఆయన ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క చెమట బిందు రక్తంగా మార్చబడిన విషయం అందరికీ తెలుసు, బైబిల్లో ఉంది విషయం అందరికీ తెలుసు. ఇవన్నీ అందరూ మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు మనిషిని బట్టి కాదండి, దేవుడిని బట్టి, దేవుడి క్రియలను బట్టి మంచిగా మారాలి, మాదిరిగా జీవించాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్.